ఈ మీనరాశి జాతకులకు గతంతో పోలిస్తే కొంచెం నయం అనే చెప్పవచ్చును. కాకపోతే కొంచెం బద్ధకాన్ని వీడాలి. కొంచెం అలసత్వాన్ని వీడాలి. కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. కొంచెం అగ్రెసివ్‌గా ఉండాలి. జనరల్‌గా అగ్రెసివ్‌గా ఉండమని నేను చెప్పను ఏ రాశుల వారికి. కాకపోతే మీనరాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్య సూచన. కొంచెం కొంచెం యాక్టివేట్ అవ్వండి. ప్రయత్నాలను పెంచండి. బద్ధకాన్ని విడనాడండి. బద్ధకం లేకున్నా కూడా పోస్ట్‌పోనింగ్ వాయిదా వేయటం అనేది వదిలేయండి. ఇది ముఖ్య సూచన మీనరాశి జాతకులకు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సరైన సమయంలో తిండి, సరైన సమయంలో నిద్ర ఇవి ఉండేలా చూసుకోండి. మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా ఉండండి. అందరిని కలుపుకోండి. బంధుమిత్రులతో చక్కగా ఉండండి. ఔటింగ్‌లకు వెళ్తూ ఉండండి. సరదాగా గడిపే ప్రయత్నం చేయండి. అలాగే చేస్తున్న పనుల్లో దూకుడును పెంచండి. ఏది వృత్తి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముఖ్యంగా ఇది. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఆరోగ్యం గూడా కొంతవరకు బాగానే ఉంటుంది. గతంతో పోలిస్తే బెటర్‌మెంట్ అనేది చాలా కనబడుతోంది. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా వెసులుబాటు ఎలాగో ఉంది. కుటుంబ సభ్యులతో కూడా చక్కగా గడపండి. ఈ వారంలో దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా మీనరాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును.